ప్రస్తుతం ప్రభుత్వ విప్ బీర్లా ఎల్లయ్య గారితో ఉన్నాము. ఆలేరు ఎమ్మెల్యేతో గొల్ల కురుమల సంక్షేమం కోసం ఏదైతే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టాలని ఏదైతే చెప్పారో తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఎల్లయ్య గారు, గొల్ల కురుమల కోసం ఈ బడ్జెట్లో అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు? గతంలో 9.5 సంవత్సరాలు గొల్ల కురుమల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినట్టు కేసీఆర్ పూర్తిగా 9.5 సంవత్సరాలు గొల్ల కురుమ నిర్వీర్యం చేసిండు. ఏదో గొర్రెలు ఇస్తామని చెప్పి ఆశలు చెప్పి ఆ గొర్రెల స్కీమ్ వల్ల కూడా 50% దళారులే బతికిరు, ఆ టీఆర్ఎస్ నాయకులే బతికిరు. అందుకే ఎలక్షన్ సమయంలో మా ప్రియతమ నాయకుడు, మా ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా కూడా ఆలోచన చేసి మేనిఫెస్టోలో గొల్ల కురుమలకు స్థానం ఇస్తాం, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారమే ఇలా కార్పొరేషన్కి అడుగులు పడుతున్నాయి. కావున ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కానీ సంబంధిత శాఖ మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా మాకు హామీ ఇచ్చిండు. రేపు లోక్సభ ఎలక్షన్లో కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి 14% ఉన్నటువంటి గొల్ల కురుమలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి రేపు ఎక్కువ ఎంపీలు గెలవడంలో కూడా గొల్ల కురుమలు కీలక పాత్ర వహించాలి. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో సుమారు 12% గొల్ల కురుమలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాబట్టి ఇలా తెలంగాణలో మార్పు సాధ్యమైంది. అదే స్ఫూర్తితోటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని రేపు విద్యాపరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ఉద్యోగ పరంగా గొల్ల కురుమలకు అవకాశం రావడం కోసం కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు దానికి ఎక్కువ నిధులు కూడా వెచ్చిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము గొల్ల కురుమలందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలియజేస్తాం.